హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి నేను సండే వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. సండే వ్లాగ్ ఇదొచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఏంటంటే పైన టెర్రస్ మీదకైతే వచ్చాము. ప్లాంట్స్‌కి ఒక్కొక్కసారి ఈవినింగ్, ఒక్కొక్కసారి మార్నింగ్ అలా వాటరింగ్ చేస్తాం అనమాట. వర్షం అది పడుతుంది గదా! అందుకని దాన్ని బట్టి అలా చూసి వాటరింగ్ అనేది చేస్తాం కదా! ఇవాళైతే మార్నింగ్ చేస్తున్నాను. కొన్ని ఫ్లవర్స్ అయినా కూడా భలే అనిపించింది. ఇంక రోజెస్ అయితే మళ్ళీ వచ్చినియి చూసారు కదా! ఆరెంజ్ అండ్ పింక్ కూడా వచ్చింది. కాకపోతే సైజ్ అనేది చిన్నగా ఉందనమాట. ఇంకా సమ్మర్ అంటేనే ఇంక పువ్వులకి కష్టం గదా! ఇప్పుడు సర్వైవ్ అవ్వడం కావాలి నాకు. ఇంకా ఈ ఫ్లవర్స్‌కైతే ఇంక లెక్కే లేదనమాట. భలే వచ్చినియి. ఇంకా వీటితో కొంచెం చిన్న వ్యాజ్‌లో పెడదామని చెప్పి ఇవైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ చిన్న జాడీలో పెట్టానండి. ఇవి ఇంచుమించు 10 డేస్ ఉంటాయన్నమాట ఇలా. అంత అంటే వాటర్ మనం మధ్యలో ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. 3 డేస్‌కి ఒకసారి 10 డేస్ అయినా ఉంటాయి మంచిగా. ఊరికే కలర్స్ అనేవి యాడ్ చేస్తే కిచెన్‌లో ఇంకా బావుంటుంది కదా! ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంకా ఇక్కడొచ్చేసి నేను హెన్నా అయితే మిక్స్ చేసుకున్నానండి. ఈరోజు అంటే ఆల్మోస్ట్ 1 మంత్‌కి ఒకసారి పెడతాను కదా! ఈరోజైతే హెన్నా వేసుకుందాం అనుకున్నాను. ఇదొచ్చేసి కొత్తగా తీసుకున్నానండి. రీన్ న్యాచురల్స్ అని. యాక్చువల్‌గా చెన్నై అనమాట. అంటే ఆ అబ్బాయి వ్లాగింగ్ ఆయన అన్ని ప్రొడక్ట్స్ రివ్యూ షేర్ చేస్తుంటారు. అలాగే నేను ఎప్పుడో ఒకసారి చూసాను. సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఇది రీల్ అనేది వచ్చింది. సరే హెన్నా కోసం చూసాననమాట. బావుందనిపించి అంటే మంచి ఆరెంజ్ కాకుండా ఇది మంచి కలరింగ్ చేస్తే ఎలా ఉంటుంది హెయిర్ అనేది అలా వచ్చింది అందులో. సరే ట్రై చేద్దాం అన్నట్టు అమెజాన్‌లోనే ఉంది అవైలబుల్‌గా తీసుకున్నాను. ఇంకా ఏమి అంటే ప్రిజర్వేటివ్స్ అయ్యేమి లేవంట. మంచిగా ఉందంటే చూద్దామన్నట్టు ట్రయల్ కోసం తీసుకున్నాననమాట. బానే అనిపించిందండి. మంచి కలర్ అయితే వచ్చింది. ఇంకా అది వేసుకొని నేను ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దామని స్ప్రౌట్స్ ఉన్నాయి ఈరోజు. అంటే పూరి చేద్దామనుకున్నాను. కానీ ఆయిలీ ఎందుకులే ఇవాళ ఆఫ్టర్‌నూన్ ఏంటంటే లంచ్‌కి బయటికెళ్దామని అనుకున్నాము. సరే అని చెప్పి నేను ఈ ఒకటి ఉండిపోయినయి చేసి చాలా రోజులయింది. 4, 5 డేస్ అయింది. ఇవి మొలకలొచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టానలా. అందుకని వీటితో చేద్దామని ఇక్కడైతే నేను ముందు కొంచెం స్టీమ్ చేస్తున్నాను. డైరెక్ట్‌గా పచ్చి వాటితో చేశాననుకోండి సలాడ్ చేద్దామనుకున్నాను. పచ్చి వాటితో చేశాననుకోండి అమ్మా అంటారనమాట పిల్లలు నా వైపు చూసి. అందుకే కొంచెం అయితే ఉడకబెడుతున్నానివి. ఇంకా నేను ఈ సలాడ్‌కొచ్చేసి అంటే స్ప్రౌట్ సలాడ్ కదా! ఇందులోకి కొన్ని ఇవైతే కీరా, అలాగే ఆనియన్, టమాటా ఇవన్నీ కూడా యాడ్ చేస్తానండి ఇప్పుడు. మనకి ఈ కుకుంబర్ వచ్చేసి జ్యూస్ తాగినా, లేదంటే ఏదైనా బీట్రూట్ జ్యూస్‌లో యాడ్ చేసుకున్నా, డైరెక్ట్‌గా ఇలా తిన్నా అసలు చాలా మంచిదనమాట. మనకి ఐస్ మీద పెట్టుకుంటేనే ఎంత కూలింగ్ ఉంటది కుకుంబర్ అనేది. అదే మనం బాడీలోకి తీసుకుంటే ఇంకా చలవ కదా! ఇంకిక్కడైతే నా కటింగ్ అయితే అయిపోయింది. నేను లెట్యూస్ కూడా కట్ చేశానండి. లెట్యూస్ అనేది ఫస్ట్ టైమ్ అనమాట యూజ్ చేయడం. అంటే నేను లెట్యూస్ ప్లేస్‌లో క్యాబేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈసారి లెట్యూస్ తెచ్చారనమాట. అందుకే ఇందులోకి అది కూడా కట్ చేసి పెట్టాను. ఇంకిక్కడ అలాగే డ్రెస్సింగ్‌కొచ్చేసి కొంచెం కర్డ్, అలాగే ఆయిల్, తేనె అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. చూసారు కదా! కర్డ్ అనేది 2 స్పూన్స్ వేసాను. అలాగే లెమన్ జ్యూసు, ఇంకా కొంచెం సాల్ట్. ఇవొచ్చేసి పెప్పర్ పౌడర్ అండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఉంటుంది గదా! పిజ్జా సీజనింగ్ అది గాని, కొన్ని వెల్లుల్లి కూడా ఇలా నేను పచ్చివి కట్ చేసి వేశాను. ఇవన్నీ కూడా ఇలా ముందు మిక్స్ చేసి ఉంచాననమాట. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన ఇవన్నీ స్ప్రౌట్స్ అన్నీ కూడా ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసినవన్నీ కూడా కలిపేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఇష్టపడాలి తినడానికి పిల్లలు కూడా. పర్లేదు నేనైతే దీంతో పాటు ఇంకొక రెసిపీ కూడా చేశాను కాబట్టి ఇది తినేసి అది తినమన్నాననమాట. ఇంకిక్కడ నేను దానిమ్మ గింజలు కూడా యాడ్ చేశానండి. మనం యాపిల్ కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు.
ఇదంతా సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటంటే మష్రూమ్స్ కొన్ని ఉన్నాయి. అవి కూడా అంటే ఎక్కువ డేస్ ఉండవు కదా కొన్ని ఐటెమ్స్ అనేవి. అవి ఇంకా వీకెండ్ వచ్చిందంటే యూజ్ చేసేయాలి. మష్రూమ్స్ కూడా ఇంకా ఇప్పుడు యూజ్ చేసే టైం వచ్చింది. ఇంకెక్కువ రోజులు ఉంటే బాగోదు. అందుకని ఇక్కడ నేను కొంచెం బటర్ అయితే యాడ్ చేసి కొంచెం ఆయిల్ కూడా కొంచెం ముందైతే గార్లిక్ అనేది వేసి తర్వాత ఈ మష్రూమ్స్ అనేవి వేసానండి. ఇవి కొంచెం సాట్ చేస్తాను. గార్లిక్ మష్రూమ్ లాగా అనమాట. ఇందులో కొంచెం ఎగ్ యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు. ఎగ్లో ఏంటంటే ఉప్పు కారం అనేది కలిపానండి. మనం కావాలితే కారం బదులు పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వేసేసి కొంచెం ఇది సాట్ చేసేస్తాను అనమాట. కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా మనకి ఎగ్ అంతా ఫ్రై అయితే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి ఇది. బటర్తో చేస్తాం కదా, పిల్లలకి అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు అనమాట. ఎంత బాగుంటుందో అసలు, చాలా ఇష్టపడతారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా నేను వీళ్ళకైతే సర్వ్ చేసి ఇచ్చేస్తాను ఇప్పుడు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. మ్యాక్సిమం మార్నింగ్ అంతా హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. అలా ఇస్తున్నాను కూడా. ఇంకా వీళ్ళు తినడం అనేది మనం నచ్చచెప్పైనా సరే కొంచెం హెల్తీ వేలో ఉన్నవి అలవాటు చేయడమే మంచిది. ఇంకా తర్వాత నేను హెయిర్ వాష్ అయితే అయిపోయిందండి. అంటే నేను హెన్నా ఇంచుమించు 60 మినిట్స్ అలా పెట్టుకున్నాను. ఆ తర్వాత హెయిర్ వాష్ అయితే చేశాను. ఇంకా హెయిర్ డ్రై అవ్వడం కోసం అయితే నేను అగర్లో నుంచి హెయిర్ డ్రై రూట్ తీసుకున్నాను. అదే యూజ్ చేస్తున్నాను. దాని రివ్యూ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నాది హెయిర్ అనేది బాగా కర్లీ ఉంటుంది కదా, అందుకని ఈ బ్రాండ్ నుంచి అయితే నేను తీసుకున్నాను. ఇది చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. ఇంకా దీనికి వారంటీ కార్డ్ కూడా ఉంది. అంటే ఇది మనం హెయిర్ డ్రై అవుతుంది, నెక్స్ట్ ఏంటంటే స్ట్రైట్నింగ్ కూడా అయిపోతుంది. బాగా అనిపించింది. నార్మల్గా ఉన్నప్పుడు ఎలా అయినా పర్లేదు, మరి బిజినెస్ పేజ్ కాబట్టి కొంచెం నేను రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం హెయిర్ అయితే స్ట్రైట్ చేస్తుంటాను లైట్గా. దీనికి ఇలా మనకి ఆన్ ఆఫ్ అలాగే మోడ్ అనేది మనం స్లో చేసుకోవడానికి అంటే తక్కువ పెట్టుకోవడానికి కూడా ఇలాగ ఇక్కడే ఇలా ఉంది ఆప్షన్ అనేది. ఇంకా బటన్స్తో పని లేకుండా చాలా కన్వీనియంట్గా ఉందండి. చాలా ఈజీగా ఉంది. హీట్ అనేది కూడా ఊరికి ఎక్కువ అవ్వలేదు. ఇలా అయితే మనం ఆన్ ఆఫ్ అనేది చేసుకుని హీట్ కూడా మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుని మనం స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా, నా హెయిర్ అయితే ఫుల్ కర్లీ హెయిర్ అనమాట నాది. ఇంకా నేను ఇక్కడ ముందు హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది చేస్తున్నాను బీ బ్లంట్ నుంచి. ఇది బాగా చేసిన తర్వాత అప్పుడు నేను స్ట్రైట్నింగ్ అనేది చేస్తానండి. ఇది ఎలా ఉందంటే కోమ్ చేసుకునేలా ఉందంటే మనం దువ్వెంత ఎలా దువ్వుతామో అలా ఉంది. ఎందుకంటే నేను స్ట్రైట్నింగ్ కూడా పెట్టేదాన్ని కదా, హీట్ అనేది ఎక్కువ వస్తుంది. కానీ ఇదంత హీట్ లేదు, కానీ స్ట్రైట్ మాత్రం అయ్యింది. బాగా అనిపించింది. అంటే మనకి లో హీట్ ఉంటే కనుక హెయిర్ అనేది అంత ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా. హెయిర్ వాష్ అయిన తర్వాత హాఫ్ డ్రై అయి ఉంటుంది కదా, అప్పుడు మనం ఇది యూజ్ చేస్తే కనుక చక్కగా హెయిర్ బాగా డ్రై అయిపోయింది. నెక్స్ట్ స్ట్రైట్ కూడా అయిపోయింది. నాకైతే కనుక యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే నాకు క్విక్గా అయిపోవాలి కదా, అందుకని. అది ఇంకా నా స్ట్రైటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను సారీ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఏంటంటే మదర్స్ డే కదండి, అందుకని పిల్లలు ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. కేక్ అయితే తెప్పించారు కట్ చేపిద్దామని చెప్పి. నేనైతే మార్నింగ్ నుంచి ఇవన్నీ చేసుకుని ఇంకా రెడీ కూడా అయిపోయాను. ఇవాళ అయితే ఈ శారీ కట్టుకున్నానండి. ఇది వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్లా ఉంటుంది. చాలా బాగుంది. అసలు నాకు ఎంత నచ్చిందంటే మా వారు కూడా అన్నారనమాట, శారీ కలర్ చాలా బాగుందని. అంటే లైట్ కలర్స్ తక్కువ వేసుకుంటాను కదా నేను, డార్క్ కలర్స్ ఇష్టం నాకు బాగా, కానీ లైట్ కలర్స్ కూడా బాగున్నాయి. తీసుకొని నేను మొత్తం రెడీ అయిపోయాను. ఇంకా కేక్ అయితే కట్ చేపిద్దామని మా వాళ్ళు డిసైడ్ అయ్యారు. మదర్స్ డేకి నాకు చిన్న సర్ప్రైజ్ అనమాట. ఇలా చిన్న ఆర్చ్ అయితే బెలూన్స్తో వాళ్ళే చేశారు. అంతా కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా అలా సెట్ చేసి ఈ కేక్ అయితే తెప్పించాలన్నమాట వాళ్ళ డాడీ చేత. ఇంకా చిన్నగా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారులేండి. ఇంకా మేమైతే కేక్ కట్ చేసుకుని తర్వాత ఫొటోస్ అయితే దిగుతున్నాము. అయితే కెమెరామెన్ ఎవరు అనుకున్నారు, మా హస్బెండే అనమాట. అంటే అస్సలు రాదండి తీయడం అనేది. అంటే వీడియోస్ అవి ఇవి ఎంత
సరిగ్గా తీయలేరనమాట. మేము ఎన్నో రకాలుగా చెప్తున్నాము అలా తీయండి, ఇలా తీయండి అని చెప్పి మొత్తానికి ఎలాగైతేనే తీశారు. అక్కడికి అదైతే అయ్యింది. అయితే పిల్లల్ని వాళ్ళ ఇంటి లంచ్‌కి బయటికి తీసుకెళ్దామని అనుకున్నాము. ముందు కేఎఫ్‌సీ అని అనుకున్నాము. కానీ కేఎఫ్‌సీ అవ్వలేదు. నెక్స్ట్ వీక్ వెళ్దామని చెప్పి అంటే పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే అప్పుడప్పుడైనా బయటికి తీసుకెళ్తాం కాబట్టి కేఎఫ్‌సీ అడిగారనమాట. అది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు రెస్టారెంట్‌కి అయితే వచ్చేసి మేమైతే ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఆ రోజైతే అలా గడిచింది. ఇదొచ్చేసి ఇంకా నెక్స్ట్ రోజండి ఇది. నెక్స్ట్ రోజు వచ్చేసి మనకి పౌర్ణమి కదా! పౌర్ణమి అంటే సాయంత్రం పూజ చాలా మంచిది. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా యాజ్ యూజువల్‌గా అయ్యింది. ఈవినింగ్‌కి వచ్చేసరికి నేను కొంచెం ప్రసాదం చేద్దామని చెప్పి పరమాన్నం అయితే చేస్తున్నాను. పౌర్ణమి రోజు తెల్లని పువ్వులతో అమ్మవారికి తెల్లగా అంటే పాలతో కానీ, కేసరి కానీ, పరమాన్నం కానీ చేసి ప్రసాదం పెట్టి లలిత సహస్రం చదివితే గనుక చాలా మంచిదండి. నేనైతే ఇవాళ చానాళ్ళయింది స్పెషల్ పూజలు చేసి, అందుకే ఇవాళ చేయాలని అనిపించింది. ఇది మార్నింగ్ మా వారు చేసుకున్న పూజ అనమాట. ఇదంతా ఇప్పుడు తీసేసి కొంచెం మళ్ళీ నీట్‌గా అన్నీ చేసేసి, ముగ్గది వేసేసి ఇక్కడ అమ్మవారినైతే రెడీ చేస్తున్నాను పూజకి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తదండి నాకు ఈ పార్ట్ అయితే మాత్రం. ఈ మధ్యన మా వారు మార్నింగ్ పూజ చేసేస్తున్నారు కదా! నేను చేయడం అనేది తక్కువైపోతుందనమాట. అంటే ఇలా మొత్తం అన్నీ చేయడం. అందుకే ఈరోజు ఎందుకో బాగా అమ్మవారిని అలంకరించేసుకొని చేసేయాలని అనిపించింది. మొత్తానికి పరమాన్నం చేసి ప్రసాదం అయితే పూజ అయితే ఇలా చేశాను. చాలా బాగా జరిగిందండి. మా హస్బెండ్ కూడా వచ్చారు ఆఫీస్ నుంచి అప్పటికి. ఆ రోజు వర్షం కూడా పడింది. ఎంత గాలి దుమ్మది వేసేసి చాలా వర్షం కూడా పడింది. మొత్తానికి ఎలాగైతేనే పూజ జరిగింది. లలితా సహస్రం అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని పూజ అయితే ఫినిష్ చేశాను. ఇంకా అమ్మవారి అలంకరణ అయితే అసలు తెల్లని పువ్వుల్లో ఎంత అందంగా ఉన్నారంటే ఇంకా మామూలుగా కాదనమాట. నాకు చాలా బాగా నచ్చారు. ఇంకా మీరు కూడా పౌర్ణమి పూజ అనేది చేసుకున్నారు. వైశాఖ పౌర్ణమి చాలా మంచిది కదా! నాకైతే ఇలా జరిగింది ఈరోజు. అదండి ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.